పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గజ దొంగ అయితే ఆయన పక్కన ఈయన ఒక చిట్టు దొంగ. హరిహర వీరమిల్లు సినిమాలోనేమో మంచి దొంగలాగా యాక్ట్ చేశాడు. నిజ జీవితంలోనూ రాజకీయాల్లో వచ్చేసరికి ఇతను చంద్రబాబు నాయుడు పక్కన ఒక చిట్టు దొంగలాగా చేరి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా దాచుకుంటున్నాడో, పేదోళ్లను కొట్టేసి బడా పెత్తందారులకు ఎలాగైతే దోచిపెడుతున్నాడో దానికి ఇతను పూర్తిగా పక్క నుండి చిరతలు కొడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి చీరగేళ్లాగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఈ రోజున పేద మధ్యతరగతి పిల్లల యొక్క డాక్టర్ చదవాలన్న కలలను నిజం చేసిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రోజున 1750 సీట్లు ప్రతి ఏడాది, అంటే 1750 మంది డాక్టర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లే అవకాశం ఉంటే వాళ్ళ యొక్క ఆశలను మొగ్గలోనే చిదిమేసిన దౌర్భాగ్యుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు. ఇతను ఒక ఆరితేరిన దొంగ. ప్రతిసారి కొత్త పేర్లతో వస్తాడు. ఇవాళ పీపీపీ అంటున్నాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ సొమ్మును దోచి ప్రైవేట్ వాళ్ళకి పెట్టడమా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి ఇతను చేస్తున్నది? ఈ రోజున అది ఆరోగ్యశ్రీ కానీ, అలాగే ఏ పథకం చూసినా సరే ప్రతి దానిలోనూ దోచుకుందాము, తిందామనే ఇదే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారు.